అద్భుతాలు నిలిచిపోయాయా? ఈరోజు దయచేసి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్న వారందరికీ దయచేసి ఈ వీడియో పూర్తిగా వినాలి అని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఇది మొదట వింటే అర్థం కాదు. దయచేసి పూర్తిగా వినండి. పూర్తి రెఫరెన్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ రాయబడినటువంటి అంశములను లేఖనానుసారమైనటువంటి పద్ధతిలో ఈ మాటలు బోధించడం జరుగుతుంది. అద్భుతాలు నిలిచిపోయాయా? ముందు ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, యెహెజ్కేలుతో దేవుడు చెప్పిన ప్రకారంగా యెహెజ్కేలు ఒక ఎండిపోయిన లోయలోనికి, అనగా ఎండిపోయిన ఎముకల ఉన్న లోయలోనికి దిగాడు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ఏదైతే నాకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా నేను ప్రవచించి తీరాలి. ఆమేన్. అది ఏ ఆజ్ఞ ఇచ్చాడో బిడ్డ చదువుతుంది, వినండి. గడగడమను ధ్వని ఒకటి పుట్టు, గడగడ గడ 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 గడమను ధ్వని ఒకటి పుట్టుచున్నది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. ఎప్పుడు? దైవజనుడైనటువంటి నేను ప్రవచించినప్పుడు. దైవజనుడునైన నేను ప్రవచించినప్పుడు గడగడ గడమను ధ్వని ఒకటి పుట్టుచున్నది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుని. ఇదేంటి? దైవజనుడు ప్రవచిస్తే ఎండిపోయిన లోయలోని ఎండిపోయిన ఎముకలు ఒకదానికొకటి కలుసుకుంటున్నాయా? అంటే ఇది అద్భుతం అంటారా కాదంటారా? అద్భుతం అన్నవాళ్ళు కుడి చేయి చూపించండి. అందరు లేపారు కదా. ఎస్, దట్ ఈస్ రియల్. వాస్తవం ఇది. థ్యాంక్ యూ. దించండి. ఇది అద్భుతం. నేను చూచుచుండగా నరములను మాంసమును, మెల్లగా 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 చదువునా. నేను చూచుచుండగా నరములు మాంసం వాటి మీదికి వచ్చెను. ఒరే, ఎండిపోయిన ఎముకల మీదకి వచ్చాయట. వాటిపైన చర్మము. నేను చూస్తూ ఉంటుండగా మొట్టమొదటిగా ఏమొచ్చినాయి? నరాలు వచ్చినాయి. కాదు, రాంగ్ మీద చదువుతున్నారు. మొట్టమొదటి ఏమొచ్చి అక్కడ నాకు తెలుసు, మీరు కాపీ కూడా అడుగుతున్నారు నన్ను. మొట్టమొదటిగా నరాములు వచ్చాయి. నెంబర్ 2లోకి వచ్చేలకే మాంసం, నెంబర్ 3లోకి వచ్చేలకే చర్మం. మ్యాన్, ఏముంది ఇక్కడ? వెనకున్న వాళ్ళు లెక్క పెట్టుకోండి. నెంబర్ 1 నరములు, నెంబర్ 2 మాంసము, నెంబర్ 3 చర్మం. ఒరే బాబు, ఏంటి అసలు ఈ అద్భుతం? అంటే దేవుడు అద్భుతకరుడు అనడానికి ఆయన పేరుకు తగిన చిహ్నాలు ఏడ కనబడుతున్నాయి. ఇంత బాగానే ఉంది. కానీ ఇది పాతన మందండి, పాతన మందులో జరిగిందండి. కొందరు అంటున్నారు ఇప్పుడు జరగవండి అంటున్నారు. ఎందుకన్నారు ఈ మాట వీళ్ళు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుంది. ఉంది కదా బైబిల్లో. ఎక్కడుంది? మొదట కొరంది 13వ అధ్యాయం. మొదటి కొరంది 13వ అధ్యాయం 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. ఇప్పుడు 10వ వచనం చదువుతున్నా బిడ్డ, చూడండి. 10వ వచనం చదువు తల్లి. పూర్ణమైనది
వచ్చినప్పుడు, పూర్ణమైనది అంటే వాక్యం, పూర్ణమైన వాక్యం వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం, పూర్ణము కానిది నిరర్థకం అయిపోతుంది. ఒరే, పూర్ణం అంటే ఏంది అర్థం? మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం ఏముంది అక్కడ? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అంటే మీకు ఏమర్థమైంది అక్కడ? వాక్యము పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. ఆడేమన్నాడు? పూర్ణమైనది. ఆ వెనకున్నాడు బలకాల, మీరు వెనకన మగాళ్ళు పెద్దగా నాతో సపోర్ట్ చేయటంలా. ఆడవాళ్ళు బాగా మా బంగారు తల్లు అంటారు. అందుకే నేను ఎప్పుడు ఆడవాళ్ళంతా అన్నయ్య వైపు చూస్తూ మాట మిడి మాట పలుకుతున్నారు, మగాళ్ళు మాత్రం కుర్చీలు కూర్చుని కుర్చీలంతా కిరాయి వేస్ట్, ఫ్యాన్ వేస్ట్, లైట్ వేస్ట్, ప్లేస్ కూడా మీకు వేస్టే. ఇక్కడ ఏమంటున్నాడు? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుందని కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు లేఖనాల్లో, అంటే కొందరేమనుకున్నాడు, స్వస్థతలు పోతాయి. పూర్ణమైందంటే వాక్యం. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు మళ్ళీ తిమోతి పత్రికలో, పూర్ణమైన అనగా పూర్ణమైన వాక్యమా పూర్ణంగీకారమునకు యోగ్యమైనది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న వాక్యం నమ్మదగినది, పూర్ణంగీకారమునకు అంటే అక్కడ పూర్ణం అన్నాడు, ఇక్కడ అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? వాక్యం పూర్ణమైంది. వాక్యం వచ్చేసాక ఈ స్వస్థతలు నిలిచిపోతాయి అని ఒకప్పుడు అందరం అనుకున్నాం. నేను కూడా అనుకున్నా, మీరే కాదు. నేను పెద్ద గొప్ప ఏం కాదు, నేను కూడా 30 సంవత్సరాలు పడిపోయేది. ఇంతకు ఈ పదం ఎందుకు అనుకున్నావు? ఈ పదం ఎందుకు అనుకున్నావు? ఎందుకు అనుకున్నామో హెబ్రీ పత్రిక 2:2లో చూద్దాం. పౌలుగా చెప్పిన మాట మళ్ళీ. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము, అంటే ఈ వాక్యం మీరు ఉన్న ఈ వాక్యం దేవదూతల ద్వారా పలకబడి 42 నుంచి 45 మంది ప్రవక్తలు రచించారు. స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగున తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలను చేతను, ఇక్కడ మిగతా వాళ్ళు అండర్ చేసుకోండి, సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతాలు చేయటం వల్ల ఈ విధములైన పరిశుద్ధాత్మ వరాలను బట్టి అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారు అంటే వాక్యం అందరూ విన్న తర్వాత మనము దృఢపరచబడెను. మనకి వాక్యము హృదయంలో దృఢపరచబడింది కాబట్టి స్వస్థతలు లేవు అంటున్నారు. నేను అంటలేదండి, కొంత అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఇక్కడ మీరు బాగా గమనించి, అందుకే నన్ను వీడియో పూర్తిగా వినాలి. మధ్యలో వీడు తప్పు చేయడం కుదరదు. మీరు కామెంట్స్ రాయాలంటే వర్తమానం మొత్తం విన్నాక కామెంట్స్ రాయండి. ఓకే, రైట్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుందన్నాడు కొరింథీ పత్రికలో. మరలా పూర్ణం ఏంట్రా బాబు అని మళ్ళీ మనం గనక ఆత్మలో అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నాడు తిమోతి పత్రికలో? పాపులు రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది అంటున్నాడు. ఇక ఈ వాక్యం ద్వారా సూచక్రియలు జరిగే సూచక్రియ ఈ వాక్యం అంతా కూడా దృఢపరచబడింది. ఎట్లాగంటే సూచక్రియల వల్ల, మహత్కార్యాల వల్ల, అద్భుతాల వల్ల మన హృదయంలో దృఢపరచబడింది. అంతేకాదు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన అనేకమైన కృపావారములను బట్టి వాక్యం దృఢపరచబడింది అని పదాలు కనబడేటప్పటికే ఇక స్వస్థతలు లేవు, ఆగిపోయినాయి. ఎందుకు? నిరర్థకం అయిపోతుందన్నాడు కదా అక్కడ. పూర్ణమైనది వచ్చినప్పుడు వాక్యం వచ్చినప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు
అంటే సూచక్రియలు చూపిస్తూ వాక్యాన్ని హృదయంలో స్థిరపరిచేటప్పటికే ఇప్పుడు ఏమనుకున్నాము మనం కొంతకాలం అంటే స్వస్థతల మొత్తం కూడా ఇక లేవు అంటున్నాడు. చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు పాత నిబంధనలోనేమో హెస్కేలుతో ఏమన్నాడు, ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రవచించు. నువ్వు ప్రవచించిన వెంటనే ఏమొస్తుందో తెలుసా? దర్శనంలో నరాలు వస్తాయి, మాంసం వస్తుంది, చర్మం వస్తుంది, కిడ్నీలు వస్తాయి, ఛాతి వస్తుంది, గుండె వస్తుంది, పెదవులు వస్తాయి, మగాళ్ళకి మీసాలు వస్తాయి, ఆడవాళ్ళకి మాత్రం మీసం రాకుండా జుట్టు మాత్రం పొడుగ్గా వస్తుంది, వాళ్ళు వీళ్ళు సపరేట్ అవయవాలు కలిగి ఉంటారు. నువ్వు ఇచ్చిన ప్రవచనంలో ఈ దర్శనం నీకు చూపిస్తాను. దేవుడిగా ఉన్న నేను ఏమైనా చేయగలను, మనుషులను చంపగలను, చంపిన బతికించగలను, ఆ కెపాసిటీ నాకుంది, నా పేరు అద్భుతకరుడు అని దేవుడు చెబుతున్నాడు. హెస్కేలుతో రైట్. అయితే ఇది పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో ఇది కుదరదా అనుకున్నాం. నేను కూడా అనుకున్నా ఒకప్పుడు. ఇప్పుడు వస్తాను చూడండి, జాగ్రత్తగా వస్తాను చూడండి. ఇప్పుడు రెఫరెన్స్ ఆలోచన చేయాలని చెప్పి అందుకే ఈరోజు స్వస్థతలు లేవు అంటున్నారు. ఓకే రైట్. ఇప్పుడు మరలా ఈ స్వస్థతలు ఎందుకు లేవని గట్టిగా బల్ల గుద్దుతున్నారంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మార్కు సువార్త 16:20 వచనం. వారు బయలుదేరి, అంటే శిష్యులందరూ బయలుదేరారు, వాక్యం అంతటా ప్రకటించిరి, వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండెను. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరిచెను. ఆమేన్. అంటే వెనువెంట 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 జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడింది. ఆమేన్. అందరూ తలపైకి తిన్నారు వాక్యాన్ని. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యము స్థిరపరచబడింది. అంటే ఇక్కడ మనకేమవుతుందంటే, అంటే వాక్యం సూచిక క్రియల వలనే వాక్యం స్థిరపరచబడింది అనగానే మనకేమర్థమైందంటే, అంటే సూచక్రియలు చేయబట్టే జనం అంతా కూడా వాక్యాన్ని నమ్మారు, అందుకే వాక్యం మన హృదయాల్లో స్థిరపరచబడింది అనుకుంటున్నారు. అందుకనుకొని అంటే పరిపూర్ణమైనది వాక్యం కాబట్టి ఈ వాక్యం స్థిరపరచబడడానికి ఏం జరిగింది, ఏం చేశారు? ముందు సూచక్రియలు జరిగాయి. ఇప్పుడు ఒకవేళ మీ అందరిని అడుగుతున్నా, సూచిక క్రియల వల్లే వాక్యం స్థిరపరచబడితే, సూచిక క్రియల వలనే వాక్యం స్థిరపరచబడిందని నిజమని మీరు అనుకుంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే సూచిక క్రియలు లేకపోతే వాక్యము స్థిరపరచబడలేనంత బలహీనమైనదా? ఎస్. అర్థమైంది ఆలోచన? మీరు నా ఆలోచన రావాలి. మీరు వెంట జరుగుచు వచ్చిన పాప ఆ చివరి ఆ ఫిల్లర్ల సడ్డు కూర్చున్న వాళ్ళు కనిపిస్తారండి మీకు అందరూ? ఓకేనా? రైట్. కనిపిస్తున్నాడు మీ అందరికి కూడా. వెంట జరుగుచు వచ్చిన సూచిక క్రియల వలన వాక్యము స్థిరపరచబడిందంటే సూచక్రియల వల్లే వాక్యం స్థిరపరచబడింది అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి స్వస్థతలు ఏమనుకున్నాం. కానీ ఏమంటున్నాను ఈ సమయంలో, సూచక్రియను అడ్డు పెట్టుకుని వాక్యాన్ని స్థిరపరిచే అంత బలహీనమైన వాడా దేవుడు? అంటే ఇప్పుడు ఏమర్థంగా, రాజుగారి చిన్న భార్య చాలా మంచిదన్నప్పుడు మీకేమర్థమైంది? పెద్ద భార్య ఉంది. ఇప్పుడు వాక్యం స్థిరపరచబడాలంటే, స్వస్థతలు ఉపయోగించుకున్నాడంటే, ఇప్పుడు వాక్యం కంటే గొప్పది ఏంటిది? చాలా తిక్కమాకు ఉంటుంది. జాగ్రత్త. మీకు అర్థమైందా? వాక్యం మానవ హృదయాల్లో స్థిరపరచబడాలి అంటే సూచక్రియలు ఉపయోగించాలి. అంటే సూచక్రియ వలనే వాక్యం స్థిరపరచబడింది. మరి ఈ సూచక్రియ ఎంత గొప్పది ఉంటుంది? చాలా డౌట్లోనే కదా. మీకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే అర్థమయ్యేవాడికి అర్థమైంది. మీ గురించి చెప్పట్లా. రెవరెండ్లకి, బిషప్లకి, పాస్టర్లకి మొత్తం చెబుతున్నాం అంతే. వెనువెంట జరుగుచు వచ్చిన
సూచిక క్రియల వలన వాక్యము స్థిరపరచబడింది. అంటే సూచక్రియను అడ్డు పెట్టుకుని వాక్యాన్ని స్థిరపరిచాడు ఆ దేవుడు. అందుకని ఇప్పుడు స్వస్థతలు లేవా అంటే వాక్యం అందరి హృదయాలు స్థిరపరచబడేటప్పటికి ఇక అవసరం లేదు అద్భుతాలు. మరి ఎందుకు రాశాడు? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త కాదు, సమాధానమునకు అధిపతి. అంటే అందరి హృదయాల సమాధానం కావాలిగా. రోగులకు సమాధానం కావాలి, వ్యాధిగ్రస్తులకు సమాధానం కావాలి, డాక్టర్లు తగ్గింది, మందులకు తగ్గింది, మెడిసిన్ తగ్గింది, ప్రకృతిలో మందులు లేనటువంటి ఎవరు తీసేయలేని వ్యాధులు రోగాలు తీసేయడానికి ఆ హృదయంలో శాంతి సమాధానం ఇవ్వడానికి దేవుడు ఆశ్చర్యకరుడు అన్నాడు. మరి ఇక్కడేమన్నాడు? వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును నా మాటలు జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియో ఉన్న బిడ్డలు అందరూ గమనించండి. నన్ను తప్పుగా తిట్టుకోబాకండి, తొందరగా కామెంట్ రాయకండి, మొత్తం వినండి. నేనేదో వంకర తిప్పుతున్నానో తెలివితేటలతో ఏదో మాట్లాడుతూ అనుకోకండి. నేను అందరికీ ఆరోగ్యకరమైన బోధను, అలాగే ప్రభుకి మహిమకరమైన బోధను ఆలోచనాత్మకంగా ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ ప్రార్థనతో శిరస్సు వంచి మెడ వంచి నడుములు వంచి కరములు చాచి నా ప్రభు దగ్గర అడిగాను. నేను ఏంటి తండ్రి అని. నేను కూడా కొంతకాలం నిజం అనుకున్నాను. సూచక్రియల వల్ల వాక్యాన్ని స్థిరపరిస్తే అంటే ఇప్పుడు పూర్ణమైనది వాక్యం అనుకోండి కొద్దిసేపు, మరి పూర్ణం కాని ఏమనుకోవాలి? అద్భుతాలు. అంతేనా? ఇప్పుడు పూర్ణమైన వాక్యం స్థిరపరచబడడానికి అద్భుతాలు వాడుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఇక అద్భుతాలు లేవు అనుకుంటే మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, అంటే వాక్యం స్థిరపరచబడడానికి అద్భుతాలు వాడుకున్నాడు, అద్భుతాలు చూపించి వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు అద్భుతాలు అయోగ్యమైనయా? అద్భుతాలు పూర్ణము కానివా? సత్యము కానివా? అసత్యమైనవా? అంటే అసత్యమైనవి ఒకవేళ అద్భుతాలు పూర్ణము కానివి అంటే ఇప్పుడు బలహీనమైన అద్భుతాన్ని చూపించి బలమైన వాక్యం పెట్టాడు హృదయంలో. అంటే దేవుడు ఒక అద్భుతాన్ని అడ్డు పెట్టుకొని తన వాక్యం గొప్పదని చెప్పుకునేంత అసమర్థుడా? మీకు బాగా నాటుకొని పోవడానికి ప్లాన్ చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలను అడ్డు పెట్టుకొని వాక్యాన్ని స్థిరపడాల్సిన అవసరతే లేదు. మరి ఈ వాక్యం రాయబడ్డప్పటికి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియలు జరగడం వల్ల మహత్కార్యం జరగడం వల్ల వాక్యము స్థిర అంటే మీనింగ్ ఏందండి? ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అందుకని వాక్యం స్థిరపరచబడింది. నో, వాక్యము స్థిరపరచబడటం అంటే అర్థం ఏంటంటే అద్భుతాన్ని బట్టి స్థిరపరచబడలా, అద్భుతాన్ని బట్టి కాదు. ఒకవేళ అద్భుతాన్ని బట్టే స్థిరపరచబడింది అనుకుంటే మరి అద్భుతం గొప్పదే. ఆమేన్. అంతేనా? అద్భుతం గొప్పదే. మరి అద్భుతాలు ఉండాలి అంటే వాక్యం స్థిరపరచడం కోసం అద్భుతం ఉండాలి కదా, వాడు చెప్పినట్టుగా ఉండాలి కదా. మరి ఎందుకు దీనిలో రాస్తున్నాడు? పాత నిబంధనలో జరిగాయి, ఇప్పుడు జరగవు, క్రొత్త నిబంధనలో జరగవు, అవి కుదరదు. ఇక ఇంత పూర్తి నిర్ణయానికి ఎందుకు వస్తానంటే సమాజంలో మీ అందరికీ ఒక మాట చెప్తా. అదేంటో తెలుసా? త్రోఫిము రోగి అయిన గనక అతడిని మీ యొద్దకు తీసుకొని రాలేక అతన్ని మిలేతులోని విడిచిపెట్టి వచ్చి తిని అన్నాడు బైబిల్లో. ఏడున్నమాట తీయండి. తిమోతికి రాసిన పిలిపిలు రాసిన పత్రిక చూద్దాం. ముందు పిలిపి 2:25 వచ్చిన నుంచి 30 వచనాలు. పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడు మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన నువ్వు తొందరపడక ఏం పర్లేదు. నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటిని. అతడు రోగి అయ్యను. మీరు విన్నారు గనుక అతడు మిమ్మును అందరిని చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. ఆమేన్.
ఆలోచించండి. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఎపరవదితు రోగి అయి ఉన్నాడు. నిజంగా ఒకవేళ మీ స్వస్థతలో మీరు ఉండనుకుంటారేమో, స్వస్థతలకి లేవు కాబట్టి అతడు రోగి అయి ఉన్నాడు, అందుకే మీ మధ్యకి రాలేకపోయాడు, అతన్ని మిలేతులోనే విడిచి వచ్చి తిని అనే మాట పౌలు గారు చెప్పేటప్పటికే అంటే ఇక నుంచి అద్భుతాలు లేవు, ఆగిపోయినాయి, స్వస్థతలు లేవు, ఆగిపోయినాయి అని నిర్ధారణ చేయడానికి మనకు అధికారం లేదని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే త్రోఫీముకు బాగులేనంత మాత్రాన, పౌలు దగ్గర స్వస్థత లేనంత మాత్రాన కాదు ఆ పదం వాడుతుంది అక్కడ. త్రోఫీము గురించి ఎందుకు పౌలు గారు ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే, చాలామంది ఆనాడు ఉన్న దినాలలో ఈ స్వస్థతలు యేసు ప్రభు చేస్తున్నప్పుడు యేసు నామంలో అందరూ కూడా వైద్యుల దగ్గరికి వెళ్లకుండా మానుకున్నారు. ఇక ఎక్కడ కూడా ఏ మెడిసిన్స్ వాటలా, ఏ టాబ్లెట్లు వాటలా, ఏ మందులు వాటవలా. దానికి మళ్ళీ తిమోతి గారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, పౌలు గారి ద్వారా మళ్ళీ తిమోతితో మళ్ళీ తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇక మీదట, ఇప్పుడు తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు చూడు, ఇక మీదట నీడే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును, నీకు కడుపులో నొప్పి వచ్చింది కాబట్టి నువ్వు ఇదివరకు స్వస్థతే నాకు రావాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దయచేసి స్వస్థత మీద నువ్వు ఆధారపడద్దు. స్వస్థత దేవుడు చేస్తాడు, కానీ నువ్వు స్వస్థతే కావాలి, ఎప్పటిలాగా వితిన్ సెకండ్లో నాకు జరగాలి, సమయ సందర్భం లేకుండా వెంటనే జరగాలి అన్న ఆలోచనతో నువ్వు ఇక ఏమాత్రం మెడిసిన్ వాడకుండా, టాబ్లెట్లు వాడకుండా, మందులు వాడకుండా నువ్వు కేవలం దేవుడే తగ్గించాలన్న నమ్మకంతో నువ్వు ఉన్నావు కాబట్టి దయచేసి మీరేం చేస్తారంటే కడుపు జబ్బు నిమిత్తం మీరు మందులు వాడుకోండి. దేవుడు కనికరిస్తాడు, మందులు వాడండి. ప్రతిదీ దేవుడే తగ్గించాలి అని ఒకవేళ మనం కనుక భ్రమ పెట్టే ప్రపంచాన్ని, రాబోయే దినాల్లో దేవుడు ఈ ప్రకృతిలో పెట్టిన అనేకమైన మెడిసిన్స్ ఉంది. ఈ ప్రకృతిలో మనం పుట్టక ముందు అనంతమైన విశ్వకోటిలో అన్ని పదార్థాలలో ఈ శరీరానికి కావాల్సినటువంటి వ్యాధులకు సంబంధించిన మందులు పెట్టాడు. కాబట్టి మానవ దేహానికి అనేక బలహీనతలు వస్తుంటాయి. కాబట్టి వీటికి ప్రతిసారి దేవుణ్ణి పిలవబాకండి, మందులు కూడా వాడుకోండి. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే స్వస్థతలు లేవని కాదు, ఆగిపోయాయని కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ తిమోతి దగ్గరకు వచ్చే స్వస్థతలు ఆగిపోతే, త్రోఫీము దగ్గర స్వస్థతలు ఆగిపోతే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణ అంతర్ధానం అయిపోతుందని మీరు అనుకుంటే, యాకోబు గారు రాసిన పత్రిక ఎప్పుడో తెలుసా? తిమోతి ఎప్పుడో ముందు రాశాడు, కొరింథీ పత్రిక ఎప్పుడో ముందు రాశాడు. తిమోతి పత్రిక రాసేటప్పటిగా 67లో, క్రీస్తు శకం 67లో రాశాడండి. ఇది క్రీస్తు అంటే మొదటి శతాబ్దంలో 67లో రాశాడు. ఏది తిమోతి పత్రిక. కొరింథీ పత్రిక ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 56లో రాశాడు. బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఇది ఇంపార్టెంట్. కొరింథీ పత్రిక క్రీస్తు శకం అంటే మొదటి శతాబ్దంలో, మొదటి 100 సంవత్సరాలలో, అంటే 56లో 57లో రాయబడింది కొరింథీ పత్రిక. తిమోతి పత్రిక మాత్రం 67లో రాయబడింది. వీళ్ళందరికంటే వెనక రాశాడు ఇంకొక ఆయన కూడా ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడే, ఆయన యాకోబు. ఈ యాకోబు ఏమి రాస్తున్నాడు చూడండి ఇప్పుడు చివరిలో. ఒకవేళ ఈ కాదు, ఇక్కడ స్వస్థత లేదు అనుకుంటే ఆడేమి రాస్తున్నాడు చూడండి ఇప్పుడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:14 చూద్దాం చూడండి ఇప్పుడు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇదేంది మళ్ళీ? ఒకవేళ స్వస్థత లేవు అనుకుంటే, అద్భుతాలు లేవు అనుకుంటే, ఇప్పుడు చివరిలో యాకోబు గారు, ఇప్పుడు ఒక మాట అడుగుతా, పౌలు గారు యాకోబు గారి కంటే ముందు పౌలు గారు చెప్పిన మాటలు నిజం ఏం కాదన్నాం. ఇప్పుడు పౌలు గారిలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే యాకోబు గారిలో కూడా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీలో ఎవరైనా రోగంగా ఉన్నారా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా, అయితే గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తారంటే సంఘం మొత్తాన్ని పిలిపించండి, సంఘ పెద్దలు పిలిపించండి, దైవజనులు పిలిపించండి. మీరేం చేస్తారు? ప్రార్థన చేసేటప్పుడు నూనె రాయండి. అదేంటి మళ్ళీ?
నూనె పదార్థం వాడమన్నాడు ఇక్కడ. అంటే నూనె రాయండి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అద్భుతాలు నిలిచిపోయాయి కాదు, ఇక్కడ అద్భుతాల మీదే ఆధారపడి అద్భుతాల మీదనే బ్రతుకు కొనసాగిస్తూ అద్భుతం గురించే దేవుడిని నమ్ముకుంటూ అద్భుతం కోసమే యేసుప్రభు దగ్గరకు వస్తున్న నామకార్థ వేషధారణ భక్తి ముసుగులో ఉన్న క్రైస్తవుల కోసమే ఆ మాటలు రాయించాడు. కానీ దేవుడు అద్భుత కార్యం చెయ్యలేడని కాదు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఎప్పుడైనా చేయగలడు, ఎప్పుడైనా కానీ అద్భుతాన్ని చేయగలడు. అసలు యేసు ప్రభు పేరు ఏం పేరు తెలుసా మీ అందరికీ? యెషయా గ్రంథం తీయండి, ఏం రాశాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరంట ఆయన? ఆశ్చర్యకరుడు అని పేరు ఎందుకు పెడతాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు పేరు పెడతాడు ఇక్కడ. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏ దేవుడైనా? యేసు ప్రభు ఎవరు? వెనక గట్టి చెప్పండి, ఎవరు? మామూలు కాదు, మీరు నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. ఆమేన్. బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలోనూ కూడా కార్యము చేయగలడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధనలో కూడా కార్యము చేయగల సమర్థుడు ఆయన, ఎప్పుడైనా చేయగలడు. కాకపోతే సమయ సందర్భాలను బట్టే చేస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇక నువ్వు అనుకున్నప్పుడల్లా ఇది కుదరదు. సమయం సందర్భం అవసరం. అందుకు మాత్రమే బైబిల్లో రాయిస్తూ వచ్చాడు తప్ప ఇక స్వస్థతలు లేవు, ఇక అద్భుతాలు లేవు, ఇక ఏమీ లేదు. పూర్ణమైంది వచ్చింది వాక్యం, ఇక పూర్ణం కానిది అంతర్ధాన. పూర్ణం కానిది అద్భుతాలు ఎక్కడ చెప్పలేదే. అద్భుతాలు స్థిరపరచబడ్డాయి. అద్భుతాల ద్వారా వాక్యం స్థిరపరిచాడంటే వాక్యానికి అడ్డు ఏం పెట్టుకున్నాడు? అద్భుతాన్ని. వాక్యానికి అడ్డం అద్భుతాన్ని పెట్టుకున్నాడంటే అద్భుతమే కదా. అసలు అద్భుతమే పదవిలోనే అది అద్భుతమే కదా. అవును కదా. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే అద్భుతాలు నిలిచిపోవటం కాదు, దేవుడు ఉన్నంతకాలం అద్భుతాలు ఉంటాయి. ఆయన ఏమైనా చేస్తాడు. చాలామంది ఈయన పీడి సుందర గారు చెప్పారు కదా అద్భుతాలు లేవని. ఆయన చెప్పాడు అద్భుతాలు లేవని. అద్భుతం మీదనే ఆధారపడి అడుక్కు తింటున్న వారి గురించి బుద్ధి చెప్పడం కొరకు చెప్పాడు. ఒరే బాబు, మీరు అద్భుతాల గురించే బతకూడదు. ఈ జీవిత కాలం మట్టికే క్రీస్తునందు నిరీక్షించిన వారైన నీడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారు. కాబట్టి మీరు బతకాల్సిన నిత్య జీవం కోసం, పరలోకం కోసం, వాటి కోసం బోధ చేయలేందిరా బాబు. మీరు ఎందుకు ఆపాదన చెప్పాడంటే కొంతమంది మాకు దేవుడే తగ్గించలే, మందులు వాడుకోవట్లా, టాబ్లెట్లు వాడుకోవట్లా. అందుకని నాయనలారా మందులు వాడుకోండి, డాక్టర్ చూపించుకోండి అంటే దేవుడికి చేతగా కాదు. అప్పుడు ఆయన చెప్పాడు కొన్ని సందర్భాల్లో, మీకు ఏదైనా బలహీనత ఉందో ప్రార్థన చేసుకో, ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు అని చెప్పాడు. అంతేగాని అద్భుతం అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది ఏది కూడా. ఆయన చెప్పాడు ఏం చెప్పాడు కాదు, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాక్యం. వాక్యము ఎప్పుడూ కూడా ఆలోచనాత్మకంగా అర్థం చేసుకోవాలి. అద్భుతాలు ఆపేస్తే దేవుడు ఎందుకు అవుతాడు? అసలు ఎందుకు ఆపుతాడు? తన బిడ్డలకి అత్యవసరమైన పరిస్థితుల్లో ఏ డాక్టర్లకి తగ్గకపోయినా, ఏ వైద్యులకు తగ్గకపోయినా, భయంకరమైన వ్యాధులతో పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ స్వస్థపరిచింది ఇప్పుడు దేవుడు కాడా? మరి అద్భుతం నిలిచిపోతే మరి వీళ్ళు స్వస్థత పొందారుగా. వీళ్ళు స్వస్థత పొందింది, వాళ్ళకి స్వస్థతనిచ్చింది దేవుడు కాదంటారా? ఆమేన్. నాకు ఈ మాట ఎలా రూఢి అయిందంటే, ఒకవేళ క్రీస్తుకు పూర్వం మాత్రమే జరిగే, క్రీస్తు శకంలో జరగవు, ఇంకా పూర్ణమైంది వచ్చిందని ఒకవేళ నేను నిర్ధారణకు వచ్చే పని అయితే, నేను ఒకసారి దీని గురించి నేను ప్రార్థన చేశాను. నా సేవా జీవితంలో నేను బిల్డింగ్స్ కడుతూ ఉన్నాను. బాగా డబ్బు సంపాదించాక బిల్డింగ్స్ కడుతూ, ఆ తర్వాత పెద్ద చర్చి కడదాం హైదరాబాదులో అని ఒక 200 బిల్డింగ్స్ వరకు కట్టడం జరిగింది. బాగా డబ్బు సంపాదించాం అనుకుంటున్న సమయంలో
ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ వర్క్ చేసే వారి మధ్య తీసుకున్న డబ్బులన్నీ వాళ్ళు మోసం చేయడం, అన్యాయం చేయడం, వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో గొడవలు వస్తూ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చిన పనివారు కూడా చాలామంది భార్యాభర్తలు కొట్టుకోవడం, గొడ్డలతో కత్తులతో కొట్టుకోవడం, తలల పగలు కొట్టుకోవడం, వాటి కొరకై ఫోన్ చేస్తే పెద్దవారికి దానికి బాధ్యత మీరే చూపించాలి, మాకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడడం, ఇలా అన్నీ జరుగుతున్నప్పుడు మేము ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇది ఇలా జరుగుతూ ఉంటుండగా ఒక రోజున 50 అడుగుల ఎత్తులో నుంచి వేరే మేస్త్రులు పిట్టగోడ కడతా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట అయింది. అందరూ భోజనానికి దిగుతూ డ్రమ్ములో నీళ్లు చేతులు పెట్టుకొని డ్రమ్ములో చేతులు గడుక్కుంటూ ఉన్నారు తల్లిదండ్రులు. వారి పిల్లవాడు ఒక 2 సంవత్సరాల ఉన్నటువంటి మగబిడ్డ దేవరాజ్. ఆ మగబిడ్డ పేరు కూడా చెబుతున్నా, అందుకని మీరు అబద్ధం అంటారని మీరు ఈ వీడియో ఉన్న తర్వాత అబద్ధం కదా వాళ్ళని అడగండి మీరు. ఈ బాబు 2 సంవత్సరాల బాబు వీళ్ళందరూ డ్రమ్ములో చేతులు పెట్టుకుని హడావుడిగా అన్నం తిందామని వెళుతున్నప్పుడు ఆ బాబు వెంటనే అప్పుడే కట్టిన 52 ఫీట్లు పొడుగున్నటువంటి 52 అడుగుల పొడుగున్నటువంటి ఆ పిట్టగోడ ఎప్పుడుదో అనుకొని పిల్లవాడు గనక తెలియక ఆ గోడని ఇలా నెట్టాడు. నెట్టిన వెంటనే అది పచ్చి గోడ, అప్పుడే కట్టిన గోడ. వెంటనే ఆ గోడ ఇరిగిపోయింది. ఆ గోడ కంటే ముందు ఈ పిల్లోడు కింద పడిపోయాడు. ఆ తర్వాత 52 ఫీట్లు పొడుగున్నటువంటి ఈ గోడలో 20 ఫీట్లు అటు 10 ఇటు 10 ఫీట్ల మధ్యలో గోడ పడిపోయింది. వెంటనే ఇటుకలు ఆ బాబు మీద పడిపోయినాయి. కింద సెంట్రింగ్ చెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ భయంకర మొలలు, శీలలు, ఆ సెంట్రింగ్ చెక్కలకి ఆ మొలలు ఉన్నాయి, శీలలు ఉన్నాయి. అంటే తెలంగాణ భాషలో మొలలు అంటారు, ఆంధ్ర భాషలో శీలలు అంటారు. వెంటనే ఈ బిడ్డను కాపాడడానికి పైన వాళ్ళు ఉరికి పరిగెత్తుతూ కిందకు వచ్చేసారు. నేను ఆ పైనే ఉన్నాను. ఒక్కసారిగా బాబు పడుతున్నప్పుడే ఒక్కసారిగా వెర్రి కేక వేశాను. ఏమని తెలుసా? తండ్రి, ప్రభువా అని పెద్ద కేక వేశాను. ఒక్కసారి ఒక్కటే మాట నా నోట్లో వచ్చింది, ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ జీసస్ అని ప్రార్థన చేస్తున్నాను పైన. ఈలోగా ఒక 100 మంది 150 మంది చుట్టూ కూడి పెద్ద పెద్ద గోల కనబడుతుంది. అదేందో కాదు, నన్ను తిడుతున్నారు. ఈ చిన్న పిల్లల పనికి తీసుకొస్తారా? ఆ తెచ్చుకొచ్చినోడికి సిగ్గుందా? అసలు ఆ బిల్డింగ్ కట్టిస్తున్నవాడు ఎవడు అని నానా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంతమంది గొడవ పెట్టుకుంటున్నారు. ఆ కిందకి వెళ్ళారు. బాబు అసలు ఏం మాట్లాడటం లేదు, కింద పడిపోయాడు. ఎవరు 100 మంది తిప్పిన భుజాల మీద అసలు మాట్లాడట్లేదు. పైనుండి ప్రార్థన చేశాను, తండ్రి నువ్వు నాకు ఒక అద్భుతం చేస్తే, నాకు ఎన్నో కష్టాలు వస్తున్నప్పటికీ నేను నీ ఆలోచన, నీ పిలుపు నేను గమనించలేకపోయాను. నేనేమో సంపూర్ణ సేవకు రాకూడదనేది నా ఉద్దేశం. దేవుడేమో సంపూర్ణ సేవకు పిలుచుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. నేనేమో ఇటుకలో కమిషన్, ఇసుకలో కమిషన్, కంకరలో కమిషన్, గనెట్లో కమిషన్, సిమెంట్ కట్టల్లో కమిషన్, ఐరన్లో కమిషన్, అన్నిటిలో మోసం చేసి బాగా డబ్బు సంపాదించి పెద్ద చర్చి కడతాం అనుకున్నా. దేవుడేమో అన్యాయపు సొమ్ముతో వద్దు, నువ్వు సంపూర్ణ సేవకు వెళ్ళిపోవాలి. అందరూ గొప్ప గొప్ప జాబు చేసేవాళ్ళు ఉన్నారు కానీ నా సేవ చేసేవాళ్ళు లేరు, నువ్వు సంపూర్ణ సేవకు వెళ్ళిపోవాలని ఎన్నెన్నో గొడవలు, అసమాధానాలు నాకు చూపించాడు దేవుడు. నేను ఇచ్చిన డబ్బు తీసుకున్న మేస్త్రులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అన్నిట్లో అసమాధానం, తలకాయల బాగా ఉంటున్నారు, గొడవలు పడుతున్నాయి, తాగొస్తున్నారు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చినా ఎప్పుడు గొడవలే, నిద్రాగారు లేకుండా అందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమైనా అందామంటే మనకు సంఖ్యలు అయిపడ్డాయి, బాప్తీ తీసుకున్నాం, ప్రభువులో ఉన్నాం, మనం ఏమనకూడదు. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అవి అర్థం చేసుకోవాలా. లాస్ట్ ఫైనల్ దేవుడు నాకు ఈ అద్భుతం చూపించాడు. ఎప్పుడైతే ఆ బిడ్డ 50 అడుగుల నుంచి కింద పడిపోయాడో అప్పుడే ప్రభు సమర్పణ చేసుకున్నా. ప్రభువా ఇక నాకు ఈ దందా వద్దు, నేను ఈ బిల్డింగ్స్ కట్టే పనులు నేను ఉండను. అప్పటికి నేను 36 సంవత్సరాలు, నా చిన్న వయసులో 9 ఏళ్ల వయసు నుంచే బైబిల్ చదవడం నేర్చుకున్నాను. ఎన్నో సంఘాల్లో సేవ చేస్తూ వచ్చాను. కానీ నా వృత్తి మానుకోలా, ఈ బిల్డింగ్స్ కట్టడాలు మానుకోలా. ప్రభు అనుకున్నాడు, నిన్ను సంపూర్ణ సేవకు తీసుకొని పోవాలంటే నీకేం చేస్తే నువ్వు మారతావో అని దేవుడు ఆలోచన చేసి ఆ బిల్డింగ్ మించి ఆ పిల్లవాడు కింద పడిపోయాడు. అప్పుడు వెంటనే నేను ప్రార్థన చేశాను, అయ్యా నీ ఉద్దేశాలు, నీ ప్రణాళిక నాకు అర్థమైంది. దయచేసి ఇక నుంచి నాకు ఈ వర్క్ వద్దు, ఈ మనసులొద్దు, ఈ పని వద్దు.
నేను అవసరమైతే పస్తులుండైనా సరే నేను నీ సేవ చేస్తాను ప్రభువా, నాకు ఒక్క వరం దయచేయి, నాకు ఆ బిడ్డను బతికిచ్చు, నేను కిందకి వెళుతున్నా ఆ బిడ్డను బతికిచ్చు. 50 మంది ఎత్తుకున్నారు, ఆ బిడ్డ పలకట్లేదు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోతే నా పరిస్థితి ఏంది? ఉన్నది ఒక ప్లాటు, అది అమ్ముకోవాలి. ఇప్పుడు అమ్ముకున్న బిడ్డ తిరిగి వస్తాడో రాడో? భయంకరంగా ఏడుస్తున్నారు, చండాల బూతులు మాట్లాడుతున్నారు. నేనా దైవజనుణ్ణి, ఎక్కడెక్కడో సంఘాల్లో సేవ చేస్తున్నాను కానీ పరిపూర్ణ సేవలోకి రాలా, పరిపూర్ణ సేవకుడుగా నేను మారలా. ఎందుకంటే నాకు ఒక డౌట్ ఉంది, అంటే స్వస్థత లేవు కదా, అద్భుతాలు లేవు కదా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ నేను అడిగాను, ప్రభా నిజంగా ఒకవేళ అద్భుతం కనుక ఉంటే నాకు ఇచ్చేయి, నేను కిందకి వెళ్తా, ఆ బాబుని ఎత్తుకుంటా. నేను ప్రార్థన చేసిన వెంటనే వాడు దిగ్గున లేవాలి, అప్పుడు నేను సంపూర్ణ సేవకి వస్తాను ప్రభు అని డాడీని కన్నీళ్లు గార్చి, ఆడొక 2 డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ములతో వెంటనే మోకరించాను, అక్కడే ప్రార్థన చేశాను. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కమ్ముకొని చండాలంగా తిడుతూ ఉన్నారు. ఇదే హైదరాబాదులో. వెంటనే కిందకి వెళ్ళాను, అందరినీ పక్కగా నెడుతున్నప్పుడు వాళ్ళను తిడుతున్నారు, గలీజు గలీజు మాట్లాడు. నేను వాళ్ళెవ్వరిని పట్టించుకోవాలి, కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాను, చెమటలు పట్టిపోయినాయి, పెదాలు మొత్తం ఎండిపోయినాయి, బీపీ డౌన్ అయిపోయింది, భయం ఆందోళన వచ్చేసింది. అసలు నా దేవుడు ఉన్నాడు లేడా, అసలు నా దేవుడు ఉన్నాడు లేడా, అసలు చెయ్యి ఏంటిది నీ బతుకు? నేను యథార్థంగా నీ కోసం బతుకుతుంటే ఏంటి కష్టాలు, ఏంటి అవమానాలు, తలగాయల బాగా కొట్టుకుంటే గొడ్డలతో కత్తులతో తాగి రావడం, డబ్బులని మోసం చేయడం, తీసుకొని వెళ్ళిపోవడం, ఏంటిది ఏంటిది? ఎన్నో చోట్ల వడ్డీలు తీసుకొచ్చారు డబ్బులో, ఏంటిది అని ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ ఒక్క సహాయం, నాకు ఈ ఒక్కసారి నీ అద్భుతం ఉందని చూపించవా అని నేను వెంటనే బాబుని ఎత్తుకొని ప్రార్థన చేసి, ప్రభుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, నాకు ఈ ఒక్క అవకాశం ప్రభువా, నేను నీ సంపూర్ణ సేవకు వెళ్ళిపోతాను ప్రభువా, ఇంకా ఏ వర్క్ నాకు వద్దని చెప్పాను. ప్రార్థన చేసి ఇదే కుడి చేత్తోటి భుజం మీద ఎత్తుకున్న ఆ పిల్లవాడిని ఒక్కసారిగా దేవరాజ్ అని ఇట్ట కొట్టాడు, అనేసాడు. వెంటనే నాకు ఆశ్చర్యచకితుడైపోయాను. పిల్లరా నా దేవునికి మహిమ కలుగును గాక, నా దేవునికి మహిమ కలుగును గాక. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అంతర్ధానం అయిపోతుంది. అయితే ఆ వాక్యం నిజం అనుకుంటే అద్భుతాలు అంతర్ధానం అయిపోతే, స్వస్థతలు అంతర్ధానం అయిపోతే, మహిమగల కార్యాలు అంతర్ధానం అయిపోతే, ఈ బాబు ఎలా బతికాడు? అప్పుడు ఆలోచన చేశాను, ఇంకా లేదు, అవసరాన్ని బట్టి అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమెన్. ఫిక్స్ అయిపోయింది. ఇంకా వెంటనే మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదే బోడుప్పల ప్రాంతంలో అంబేద్కర్ ట్యాక్సీ దగ్గర శంకర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, నా మాట అబద్ధం అయితే ఆ బాబుకి కాపాడడానికి వెళ్ళిన వాళ్ళకేమో 4,000, ఒకరికి 7,000 చేతులు కోసుకొని పోయి కాళ్ళకి సీళ్ళ గుచ్చపోయి 7,000 8,000 అయినాయి. బాబుకి 70 రూపాయల ఇంజక్షన్తో ఒళ్ళు నొప్పులు మొత్తం తగ్గిపోయాయి. ఆమెన్. అప్పుడు ఆలోచన చేశాను, ఎస్ ప్రభు తప్పకుండా అద్భుతకరుడు, ఆలోచనకరుడు, ఆయన సమయ సందర్భాలను బట్టి అద్భుత కార్యాలు చేస్తాడని నాకు రూఢి అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతాలు చేసే దేవుడు పిల్లలారా అద్భుతాలు చేస్తాడు. అక్కడ దాకేంటంటే ఈరోజు ఈ అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీ ప్రారంభించక ముందు ప్రార్థన చేశాను, ప్రభువా నేను ఒకవేళ బోడుపుల ప్రాంతంలో సంఘం లేదు, నేను గిరినగర్, నెహ్రూ నగర్, సూరారం, సుచిత్ర, మోతీనగర్, ఎర్రగడ్డ, దిల్సుఖ్ నగర్, హస్తినాపురం, గుర్రంగూడెం, అబ్దుల్లాపురం మెట్టు కూడా, ఈసీఎల్, బండ్లగూడ, మైదీపట్నం మరొక బండ్లగూడ, కింగ్కోటి, 26 ప్రదేశాలలో వాక్యం చెబుతున్నాను. కానీ బోడుప్పల్లో సంఘం లేదు. నేను ప్రభువుని అడిగా, అద్భుతం ఉంటే ఇంకొకటి చూపించు ప్రభువా. ఏంటో తెలుసా, ఇప్పుడు సంపూర్ణ సేవకు రమ్మన్నా, నేను సంపూర్ణ సేవకు వస్తున్నా. అయితే ఇప్పుడు నా పరిస్థితి, నాకు 2 కుమారులు, నా కుమారులను ఎలా చదివించుకోవాలి? నా కుమారులు నీ కొరకు గొప్ప సంగీత పరులను ఆశపడ్డాను. నా కుమారులు చదివించాలి, నా కుమారులు నామ ఘనత కొరకై
వారిని సేవ కొరకు పెంచుతానని పుట్టక ముందు నేను ప్రమాణం చేశాను. అయితే ఇప్పుడు నేను పస్తులుండాలా, నేను ఇక్కడ సంఘం పెట్టాలంటే నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. నాకు ఒక్క అద్భుతం చేయి ప్రభువా అన్నాను. అలా నా భార్య నేను కొన్ని నెలలు ఒకే ఇంట్లో ప్రార్థనా గదిలో కూర్చొని ఇద్దరము పగలు రాత్రులు ఏడుస్తూ ప్రార్థించాం సాపేసుకొని. పాస్టర్ గారు నేను ఒక్కటే కన్నీటితో ప్రార్థించాం. ఒక పక్క పాస్టర్ గారేమో, నానా మనం ఎలా చేస్తే ఎలాగా, నువ్వు పనిచేసే వయసులో నువ్వు ఖాళీగా ఎలా ఉండి ప్రార్థన చేస్తే బిడ్డల పరిస్థితి ఏంది, మనం ఏదో తిండి గతి లేక ఈ సేవలోకి వచ్చామనుకుంటారు. ఎవరి దగ్గర ఎన్ని 10 రూపాయలు ఎన్ని 100 రూపాయలు కొట్టి మనకి కాలం తెల్లారుతుంది. మనం మంచి వర్కరు, నువ్వు పని చేయించాలన్నా వద్దు అని ఒక పక్క భయపడుతుంది, మళ్ళీ ఒక పక్క ధైర్యపరుస్తుంది దైవ సేవకురాలు. ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ అలా కొన్ని కష్టాలు వచ్చాయి. 6 నెలలు 2 రూపాయల ప్యాకెట్ టమాటా పచ్చడి, 2 రూపాయలు, ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో చెప్తున్నాను, 2 రూపాయలు టమాటా పచ్చడి అప్పుడు కొనుక్కుంటే 2 రూపాయలు. ఆ 2 రూపాయల ప్యాకెట్లో ఉన్న టమాటా పచ్చడి తెచ్చుకొని ఏమండి 2-3 రోజులు తిన్నామండి. అలా జీవితం అలా గడుపుతూ 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 ఉండగా 6 నెలల తర్వాత ఓవేకి ప్రార్థన చేసి నా చేతిలో చిన్న కాగితం పెట్టాడు. ఏంటిదయ్యా కాగితం అంటే 50,000 రూపాయల చెక్కు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. వెంటనే సంఘం ప్రారంభించాను. మళ్ళీ అడిగాను, ప్రభువా ఏంటి ప్రభు అనగానే మరొకరు వచ్చారు. వెంటనే మరొక 50,000 రూపాయలు. ఆశ్చర్యం, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా ఈ అద్భుతం ఏంటి? 10 రూపాయలు అద్భుతాలు లేవనుకుంటే 1000 రూపాయలు పెట్టి చిన్న బాక్స్ తీసుకొచ్చుకొని చిన్న మైకులో మాట్లాడి నేను ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ప్రతి సామాను కొనగలుగుతున్నాను. వేలాది మందికి యూట్యూబ్లో వర్తమానం అందించగలుగుతున్నాను. మ్యాన్, అద్భుతం కాదా? అద్భుతం కాదా ఇది? దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నా ప్రేమనంది ఇదే సంఘంలో ఎంతో మందికి ప్రవచనం ఎత్తాను. ఎంతో మంది పలానా వ్యక్తి ఇది అవుతాడు, పలానా వ్యక్తి అది కొంటాడు, పలానా వ్యక్తి ఇది చేస్తాడని ఎంతో మందికి సవాలు చేశాను. ఎంతో మందికి పిల్లలు పుడతారని చెప్పాను, కార్లు కొంటారని చెప్పాను, బిల్డింగ్లు కడతారని చెప్పాను, బిల్డింగ్ వస్తుంది చెప్పాను, పలానా వాడికి ఈ దర్శనం, పలానా ఆ దర్శనం, ప్రవచనం ఎత్తాను. ఇప్పుడు హెస్కేలు అదే ప్రవచనం ఎత్తుతున్నాడు. ఏమని చెప్తుందన్నమాట? హెస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. 37వ అధ్యాయము. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆజ్ఞ ప్రకారంగా ప్రవచించాను. ఎంతో మందికి అద్భుతాలు జరిగాయి. నా ప్రియ దేవుని పిల్లారా, అద్భుతాలు లేవని కాదు, కానీ అద్భుతం మీదనే ఆధారపడకూడదు, అద్భుతం కోసమే యేసు కాడకి రాకూడదు. అద్భుతాలు చేయగలిగిన యేసు ఎంత గొప్ప దేవుడు అని నమ్మి ఆయన నిత్య జీవం ఇవ్వగలడని నమ్మకంతో యేసు కాడకి రావాలి. అందుకు జైశాలి గారు ఆ వాక్యం చెప్పాడే తప్ప మరొక ఉద్దేశం కాదు. అర్థం చేసుకోవాలి, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అక్కడ దాకెందుకు, అసలు అద్భుతం ఎక్కడ పెట్టాడో చెబితే కళ్ళు తిరిగి ముళ్ళు తిరిగి కింద పడిపోతారు మీరంతా. అద్భుతం ఎడబెట్టాడో తెలుసా? దైవ సేవకుడు చేతిలో అనుకోబాకండి. అద్భుతం ఎక్కడ పెట్టాడో తెలిస్తే ఆ రెఫరెన్స్ చూసి ప్రతిరోజు ఇంట్లో ఆ వాక్యాన్ని మీరు పూజిస్తారు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై సజీవమై బలము గలదై. అంటే మీరు వింటున్న వాక్యానికి ఎంత పవర్ ఉందో చెప్తాడు ఇక్కడ. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. అంటే వాడి అంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను. ఈ వాక్యం ఎక్కడెక్కడికి వెళ్తుందో దీనికి ఎంత బలం ఉందో చెప్తున్నాడు. ప్రాణాత్మలోకి వెళుతుంది, కీళ్ళల్లోకి వెళుతుంది, మూలుగులోకి వెళుతుంది. అసలు మూలుగంటే ఏంది? బ్లడ్ ఎక్కడ తయారవుతుందండి? మూలుగులో. అంటే బ్లడ్కి కేంద్ర స్థానం ఏంటిది చెప్పరే? మూలుగు. ఆ మూలుగులోకి వెళుతుంది ఈ వాక్యం.
మూలుగును విభజించునంత మట్టుకు లోపలికి దూరుతూ హృదయము యొక్క తలంపులను ఛేదించుచు ఆలోచనలు శోధించుచున్నది. ఆమేన్. కట్టి కట్టు సప్పట్లో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు చెప్పండి, స్వస్థత ఎందులో ఉంది? వాక్యంలోనే ఉంది. ఇక అద్భుతాలు చేయడం అంటే ఎట్లా? ఇక అద్భుతాలు చేయడు, అద్భుతాలు నిలిచిపోయినంటే కుదరదా? అర్థమైంది ఇప్పుడు పాఠం మీకు? అద్భుతాలు లేవు, అద్భుతాలు నిలిచిపోయినాయి, ఇక అద్భుతాలు జరగనుకోబక్కండి మీరు. అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యాన్ని పటిష్టంగా వింటున్నప్పుడు. ఆనాడు అపోస్తుల ద్వారా స్వయంగా చేయించాడు అద్భుతాలు. ఇప్పుడు అద్భుతం ఎలా తెలుసా? వాక్యం నువ్వు ఇంట్రెస్ట్గా, అభిలాషగా, ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా, పరిశుద్ధంగా, పవిత్రంగా, విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప జీవితంతో, పాపక్షమపడ అనుభవంతో, లోబడే తత్వంతో నీవు శ్రద్ధ కలిగి ఈ మాటలను వింటున్నప్పుడు ఏ విధంగా వింటా ఉంటావో అదే విధంగా నీ ప్రాణాత్మలోనికి, మూలుగులోనికి, కీళ్ళలోనికి దూరుచు హృదయం యొక్క తలంపులను ఛేదిస్తూ కార్యం చేస్తుంది. ఆమేన్. అది వాక్యం. అందుకే యేసు అంటే ఏదో అనుకోకండి, అద్భుతం. యేసు అంటే అమోహం, యేసు అంటే అమరం, యేసు అంటే అనంతం, యేసు అంటే సమాధానమునకు అధిపతి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉందనుకోండి ఒక స్త్రీ, బైబిల్లో కాదు, విడిగా. ఇప్పుడు డాక్టర్ల వల్ల కాలేదు. ఇప్పుడు ఏం సమాధానం పరచాలంటే ఏ దేవుడు కావాలా? యేసయ్య కావాలా? ఇప్పుడు లేదు, జరగదంటే మరి ఆ పరిస్థితి ఏమవ్వాలి? ఇప్పుడు మందులకు తగ్గని వ్యాధులు ఉన్నాయి, మెడిసిన్స్ తగ్గని రోగాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా చేతులపైకి ఏమంటారు ఒక్కోసారి శుభ్రంగా దుడుచుకొని, కళ్ళు దుడుచుకొని, ఒక విధంగా స్టైల్ మొగ నలబెట్టి ఐఎమ్ సారీ ఏమంటాడా? బయటకు వచ్చే ముందేమో ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఆ ఎక్సర్, ఈ ఎక్సర్, ఆ ఎక్సర్, ఈ ఎక్సర్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్ అంటాడు. మొత్తం డబ్బులు తీసుకున్నాక ఐఎమ్ సారీ అమ్మా అంటాడు. ఏది కళ్ళజోడు తీసి కింద పెడుతూ ఐఎమ్ సారీ. ఏది వీడేది పెద్ద కష్టపడి వచ్చి సకల ప్రయత్నాలు చేసినా కానీ ఆమెకు బాగుపడలేదు అన్నట్టుగా ఐఎమ్ సారీ అంటాడు. అది వీళ్ళకి ఏమవుతుంది? అప్పుడు ఇక చూడు వీళ్ళకి వాయ్యో దేవుడు అక్కడ, వాయ్యో, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆలోచించిన ఒకసారి. ఇప్పుడు డాక్టర్ల చేతులు ఎత్తగానే ఎవరు గుర్తొస్తారు? ఆమేన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుత కార్యాన్ని మన పక్షాన చేస్తాడని గుర్తుపెట్టుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, చేసి తీరతాడు. నువ్వు నమ్మిన దాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి వాక్యం అపార్థం చేసుకోబాకండి. ఎవరిని పెద్ద పెద్ద దైవజనులు కూడా మనం తప్పుగా అనుకోవద్దు. చెప్పిన సందర్భం వేరుండొచ్చు వాళ్ళు, అంతేగాని మనం ఆలోచించటం రాంగ్ ఆలోచించొద్దు. ప్రభువుకి అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదని ప్రతి బోధకుడికి తెలుసు, ప్రతి పాస్టర్కి తెలుసు. లేదని ఎందుకు చెప్తారు? కావద్దు. కొంతమంది దొంగలు, కొంతమంది దొంగ భక్తులు వీటి మీదనే కూడుకుంట కట్టుకుంటున్నారు, వీటి మీదనే ఆలోచనలు వెళ్ళిపోతుంది, వీటి మీదనే బోధలు జరుగుతున్నాయి. ఒరే, పరలోకం కోసం బోధించండిరా, నిత్యజీవం కోసం బోధించండిరా. ఏంట్రా మీరు అక్కర్ల కోసం, అవసరాల కోసం ఆర్ఎంపీ డాక్టర్ని అడిగినట్టు అడుగుతారు మీరు. ఎందుకు ఆయన విసిగిస్తున్నారు మీరు అని బోధ చేశారే తప్ప ఆయన ఏం వల్ల కాదు, ఆయనకి చేత కాదు, అందుకే చేతగా పక్కకు పోయాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే చేశాడు, ఆయన వెళ్ళిపోయినా ఇంక లేవు, అపొస్తలులు 12 మంది మాత్రమే చేశారు అంటే కుదరదు. అలా అనుకుంటే ఎంతోమంది భయంకరమైన సాతాను చేత పీడించబడుతున్న వారు, భయంకరమైన రోగిష్టులుగా ఎన్నో రోగాల చేత పీడించబడిన వారు ఈరోజు స్వస్థత పొందారు. వాళ్ళందరినీ స్వస్థపరిచింది యేసు ప్రభు కాదా? ఆమేన్. అంతే, అవునా కదా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ప్రారంభ శతాబ్దంలోనే ఈ అద్భుతాలు ఆగిపోయినాయి అనుకుంటే, ఏ పౌలు గారు అయితే తిమోతి పత్రిక రాశాడో, ఏ పౌలు గారు అయితే కొరింథీ పత్రిక రాశాడో, ఏ పౌలు గారు అయితే ఫిలిప్పీలకు పత్రిక రాశాడో, ఏ పౌలు గారు త్రోఫిము గురించి రాశాడో, ఏ పౌలు గారు తిమోతి గురించి రాశాడో, ఏ పౌలు గారు అయితే స్వస్థతలు లేవని ఒకవేళ ఆ ఉద్దేశంగా చెప్పుంటే, అదే పౌలు గారు ఓరే నాయనలారా స్వస్థతలు లేవంటే కుదరదు, ఆ వాక్యంలోనే ఉందిరా స్వస్థత అన్నాడు. ఆ వాక్యంలోనే ఉందిరా స్వస్థత అన్నాడు. అంటే
ఈరోజు క్రైస్తవం ఏం తెలుసుకోవాలి, అందుకే చెప్పింది నాకు వీడియో మొత్తం దయచేసి వినాలి అన్నాను. ఇప్పుడు మీరు పెట్టండి కామెంట్స్ ఏం పెడతారో. అసలు స్వస్థత ఎక్కడుంది? ఇప్పుడు అందరూ వెలుగు చేయి పైకి చెప్పడం వస్తారు. స్వస్థత ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. ఆమె అంతే, వాక్యంలోనే ఉంది. ఇంకేం డౌట్? ఇంకెవడైనా వంక పెడతాడా? స్వస్థత లేవనకూడదు, కాకపోతే అవసరాన్ని బట్టి మాత్రమే జరుగుతాయి. కొందరు ఏం చేస్తారంటే తలనొప్పి వచ్చింది అనుకోండి, నవాలజీనో అనాలజీనో ఒక ట్యాబ్లెట్ ₹1 పెట్టి తెచ్చుకుంటే మేము వచ్చు. అంతే కదా తల్లి, తలనొప్పి వచ్చింది, తలనొప్పి రాగానే ఏం తెచ్చుకోవాలవా? ఏం తెచ్చుకోవాలవా? ఒక నవాలజీనో ఒక అనాలజీనో ఒక ట్యాబ్లెట్ ₹1 పెట్టి తెచ్చుకుంటే ఒక ₹2 మేము వచ్చు అంతే. కానీ వీడే చేస్తాడు, వీడు స్వార్థపరుడు. స్వార్థం కోసం దేవుని నమ్ముకున్నవాడు, స్వార్థం కోసం దేవుని నమ్ముకుంది ఈమె. అప్పుడు ఇంట్లో ఉండి ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఈ తలనొప్పి తీసేయి నేను ట్యాబ్లెట్ మింగను. ఆయనే ఉన్నాడు, పిచ్చిదానా, నేను ప్రకృతిలో నీ కోసం నేను తయారు చేసినది నువ్వు తీసుకునేటప్పుడు చేతులు పెట్టుకొని స్తోత్రం తండ్రి, అనాల్సిన ట్యాబ్లెట్ ఇచ్చే స్తోత్రం, నవాల్సిన ట్యాబ్లెట్ ఇచ్చే స్తోత్రం తండ్రి, మింగంతే స్తోత్రం చెప్పు, అందులో కూడా నేను ఉన్నట్టే, నా ప్రభావం ఉన్నట్టే. అవునా కదా? వీళ్ళే చెప్తారు కుదరదు, ఆర్ఎంపీ డాక్టర్ అందుబాటులో ఉన్నట్టుగా నువ్వు కూడా వచ్చి అమ్మండే, నువ్వే వచ్చి నన్ను బాగా ముట్టుకొని నీ చెయ్యి పెట్టి బాగా వెనక ముందు రుద్ది. ఆ స్వస్థత భక్తులు తిట్టేది ఎందుకంటే ఆయన అమ్మటం ఏంది, నూనె అమ్మటం ఏంది, కచ్చిపు అమ్మటం ఏంది, ఎస్ కచ్చీపులు అమ్మటం ఏంది, నూనె. ఈరోజు ఈ కచ్చీపులు నూనెలు ఈ ఆయలు, గోదావరి నీళ్లు గ్లాసు నీళ్లు 500. ఎవడు రావు చెప్పాడు? గోదావరి, నేను వాక్యం ముగిద్దాము, కొత్త మాట గుర్తొస్తాయి. వాక్యం ముగించాలి ఇప్పుడు వాస్తవంగా. ఈ నీళ్ళు అమ్మటం ఏంటి, ఈ ఆయిల్ అమ్మటం ఏంటి? ఈ చేతనైతే వస్తా మీరే ఒక బాటలు తెచ్చుకోండి అమ్మా, ₹10 కాదండి. నువ్వేమో ₹10 బాటలు ఇస్తావు, తీసుకునేదేమో ₹50. నువ్వేమో పనికి మన గోదావరి నీళ్ళు భూమి కాదా ఏంటది? గోదావరి నీళ్ళు అంటే అది దిగొచ్చినేది, అవి కూడా వర్షం పెడితే నిండి. ఏమంటే గోదావరిలో వచ్చిన మేఘం భారతదేశం రాలేదా? మరి ఆ మేఘంలో ఈ మేఘం నీళ్ళు ఒకటేగా, మరి ₹500 ఎందుకు ఈ గ్లాసు? ఇలాంటి తప్పుడు దరిద్రుల కోసం స్వస్థల మీద ఆధారపడకుండా మీరు దేవుడి మీద ఆధారపడమని బోధ చేశారా తప్ప ఇలాంటి దొంగల కోసం. అంతేగాని ప్రభువుకు అసాధ్యమై కాదు, ప్రభువుకు చేతగా కాదు, చేయలేక కాదు. మహానుభావుడు. ఈ పాఠం చాలామందికి చక్కగా ఉంటుంది, అర్థమైతే మాత్రం వండర్ఫుల్, ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అయిపోద్ది. అందుకే మీకు చాలా సంచలనాత్మకంగా ముందు మీకు చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అద్భుతాల వల్లే వాక్యంగా స్థిరపరచబడితే ఇప్పుడు ఏది గొప్పది? వాక్యం కంటే ఏది గొప్పది? అప్పుడు అద్భుతమే గొప్పదైంది కదా, మరి అద్భుతాన్ని ఎలా తీసేస్తాడు? అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ అద్భుతం గొప్పది అంటలేదు, వాక్యమే గొప్పది అనుకోండి. కొంచెం వాక్యం గొప్పదైతే గొప్పదైన వాక్యాన్ని స్థిరపరచడం కోసం గొప్పది కాని అద్భుతాన్ని వాడుకుంటాడా? మరి గొప్పది కాని అద్భుతం వల్ల వాక్యాన్ని వాడుకుంటే మరి అద్భుతం గొప్పదని ప్రజలు ఎందుకు వచ్చారు వాక్యం దగ్గరికి? దీన్ని బట్టి మీకేమర్థమో తెలుసా? ప్రభువుకి సమస్తం సాధ్యం. నా జీవితంలో కరోనా వచ్చి ఎంతోమంది కనీసం శ్వాస కూడా లాక్కోలేని వారు ఎందరో 10ల సంఖ్యలో ఫోను చేస్తే నా డాడీకి నేను ప్రార్థన చేశా, డాడీ కార్యం చేయి. కొంతమంది ట్యాబ్లెట్ ఇచ్చా, మన విశ్వాస పరిమాణం పెంచుకున్నంత వరకు, బలహీనత పోవడం వరకు ఇది ట్యాబ్లెట్ మింగు. ఆ ఇచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసి ఇచ్చాం. అందుకంటాడు దేవుడు, స్వస్థతలే కాదు రోగికి వైద్యుడు అవసరం అన్నాడు యేసు ప్రభు. అంటే డాక్టర్గా చూపించుకోండి. ఇప్పుడు డాక్టర్ చూసిన తర్వాత చేతులు పైకి ఎత్తడం వల్ల కాదని అప్పుడు ఎవరిని అడగాలి? మీరు డాడీని అడగండి. డాడీ, ఒకవేళ మీ వల్ల కదా, డాడీకి నీకు మధ్యవర్తి ఉన్నాడు, వాడే చర్చి ఫాదర్. ఆమెన్. అడుగు, ప్రార్థిస్తాడు. తప్పేముంది? విశ్వాసంతో వచ్చావు, మెడ వంచావు, నడుము వంచావు, మోకాళ్ళు వంచావు, ఆ ఫాదర్ యొక్క చేతిని తలమే పెట్టించుకున్నావు. అది అర్థం ఏం తెలుసా? దేవుడు ముందు నువ్వు ఎంత నమ్మకం ఉంటే నీకు ఆ విధంగా వస్తావు అక్కడికి. దేవుడి మీద నమ్మకం లేకపోతే వస్తారా? కొంతమంది గమనించండి, ఆరాధన అయిపోయిన వెంటనే ఎంతోమంది పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ టైం అయిపోయింది, నేను మళ్ళీ వేరే సంఘానికి అలా అన్నా వినరు. వస్తూ సార్ కొంచెం ప్రార్థన, అయ్యగారికి వచ్చి ప్రార్థన, అమ్మగారికి వచ్చి ప్రార్థన. ఎందుకో? విశ్వాసం, నమ్మకం. అందుకే దేవుడిని ఎప్పుడు అనుమానించకండి. దేవుడు ఏమైనా అయినా అనంతమైన విశ్వాన్ని కలిగించిన అద్భుతకరుడికి అద్భుతాల మీద లెక్క.
ఒక మాట చెప్పనా, అద్భుతాలు చేస్తాడనడానికి అద్భుతాలు దేనికి అవసరం? శరీరానికి అవసరం. అసలు శరీరమే లేని ఎండిపోని ఎముకలకే నరాలు మాంసాన్ని చర్మాన్ని ఇచ్చినప్పుడు అన్నీ ఉన్న ఈ శరీరానికి స్వస్థతనివ్వడా? ఆమెన్. నిలబడండి, అందరూ నిలబడి, అయ్యా ఎంత మంచి మాట చెప్పావయ్యా మాకు నాయనా అని 2 చేతులు పైకెత్తి దిక్కులు చూడకుండా అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థించండి. 2 చేతులు పూర్తిగా ఎత్తండి, ప్రార్థన చేయండి. అయ్యా, విలువైన నీ మాటలను మాకు నేర్పినందుకు నీకు స్తోత్రం నాయనా. విలువైన నీ మాటలను మాకు నేర్పినందుకు కోట్లాది మీకు స్తోత్రం అని అందరూ కూడా ఈ మాటలను ప్రార్థన చేద్దాం. అద్భుతాలు ఉన్నాయి, లేవని కాదు, కానీ అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు. అవసరాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిని ఎప్పుడు అపార్థం చేసుకోకు, అనుమానించుకు. ఎండిపోయిన ఎముకలతోనే మాట్లాడమని యెహెజ్కేలుతో దేవుడు చెబుతున్నాడంటే దేవుడు అద్భుతాలు చేస్తాడనేగా ఆయన ఉద్దేశం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ కూడా అలాగనే ప్రార్థనలో తలలో ఉంచుదాము. ఈ సమయంలో ప్రార్థిస్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ కొందనాలు నాయన.